గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను కార్తిక్. వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా నానుడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేస్తుంది. వికారాబాద్ అడవుల గాలిని విషతుల్యం చేస్తుంది. అనేక ఔషధ మొక్కలకు అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్ అడవులు ఇప్పుడు మాయమవబోతున్నాయి. నేవీ లో ఫ్రీక్వెన్సీ డారర్ కేంద్రం ఏర్పడుతూ 12 లక్షల చెట్లు కనుమరుక్కనున్నాయి. వికారాబాద్ అడవుల్లో జన్మించిన మూసీ నది ప్రమాదంలో పడబోతుంది. వికారాబాద్ అనగానే పచ్చని చెట్లు, కనుచూపు మేరలో పచ్చదనం, మనస్సును హత్తుకునే సోయగం, పక్షుల కిలకిలా రావాలు, తన్మయానికి గురి చేసే రమణీయం, స్వచ్ఛమైన గాలి, మంచి టూరిస్ట్ ప్లేస్ గా కనిపిస్తుంది. కానీ ఇదంతా గతం అనేలా మారుతోంది పరిస్థితి. వికారాబాద్ అడవుల్లోనే పుట్టిన మూసీ నది ప్రమాదంలో పడబోతోంది. మూసీకి జలధారలు అందించే దామగుండం అడవులు కనుమరుగు కానున్నాయి. నేవీ కోసం లో ఫ్రీక్వెన్సీ రాడార్ సెంటర్ కోసం ఇక్కడ అక్షరాల 12 లక్షలకు పైగా వృక్షాలను నరికివేయనున్నారు. అభివృద్ధి పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు వేయబోతున్నారు. ఇలా రోడ్డు వేస్తే వన్యమృగాల మనుగడ కూడా కష్టమే. రోడ్డుపై వాహనాల రాకపోకలతో ఏర్పడే శబ్ద కాలుష్యం మరో సమస్యగా మారే ప్రమాదం ఉంది. వీటన్నింటికన్నా అతిపెద్ద సమస్య రేడియేషన్. VLF కేంద్రాన్ని ఏర్పాటు చేయటం వల్ల రేడియేషన్ బాగా పెరుగుతుంది. దీనివల్ల చుట్టూ కనీసం 30 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారి ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రజలు వ్యతిరేకించడంతో VLF టెక్నాలజీ కేంద్రాన్నే తీసివేశారని గుర్తు చేస్తున్నారు. మన దేశంలో కూడా ఇతర రాష్ట్రాలేవి VLF కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. ఇన్ని లక్ష చెట్లు పోతున్నప్పుడు మనం ఒకటి ఆలోచన చేసుకుంటాం, వేరే ఏమి లేదు. మనకు కరోనా సమయంలో గాలిలో ఆక్సిజన్ తక్కువ ఉన్న సమయంలో 400 రూపాయలు ఉన్న ఆక్సిజన్ సిలిండర్ 3000కి నేను కొండింది నా బ్రదర్ గురించి హాస్పిటల్ అడ్మిట్ అయిన సమయంలో. అట్లున్న సమయంలో వీళ్ళు చెప్తున్నది 2000 కోటి రూపాయలు ప్రాజెక్ట్ అని చెప్తున్నది. మన నిపుణుల అధ్యయన ప్రకారంగా ఒక్క చెట్టు ఒక సంవత్సరం 5 లక్షల రూపాయలు ఆక్సిజన్ ఇస్తుంది. 5 లక్షల రూపాయలు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు కొట్టేస్తున్న చెట్లు ఎన్ని నెంబర్స్? 12 లక్షల చెట్లు ఉన్నది. ఆ లెక్కను చూసుకుంటే 6 లక్షల కోటి రూపాయలు ఆక్సిజన్ మన ఈ అడవి కోల్పోయిన వల్ల మనకు లాస్ అవుతున్నది. 2000 కోటి రూపాయలు ప్రాజెక్టుకి 6 లక్షల కోటి రూపాయలు మనం ప్రతి సంవత్సరం పొడగొట్టాలా? అర్థం చేసుకోండి. ఇటు దామగుండం పరిరక్షణ వేదిక పేరుతో స్థానికులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాడార్ కేంద్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. న్యాయస్థానాల్లో వీరి ప్రయత్నాలు పూర్తి కాకముందే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 2900 ఎకరాల అటవీ భూమిని నౌకాదళ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నౌకాదళ అధికారులకు భూపత్రాలను అందజేశారు. పచ్చదనానికి తెలంగాణ పర్యాయ పదంగా మారిందని గణాంకాలు చెప్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటింది. పర్యావరణ సమతుల్యత, అడవులను కాపాడుకునేందుకు గత సర్కార్ అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం పచ్చదనం పెంపులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో అక్షరాల 12 లక్షలకు పైగా భారీ చెట్లను నరకాల్సి వస్తోంది. ఇవి ఆషామాషి చెట్లు కావు. ప్రకృతి సిద్ధంగా వందల సంవత్సరాలుగా ఏర్పడ్డ చెట్లు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వికారాబాద్ ప్రాంతానికి విహారయాత్రకు వస్తుంటారు. ఇక్కడి దట్టమైన అడవి, ఆ అడవి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలికి తిరుగులేదు. వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా అనే నానుడి ఉన్నది. అంటే వికారాబాద్ ప్రాంతంలోని అడవుల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి లక్షలాది రోగాలకు మందులా పనిచేస్తుందని చెప్తుంటారు.
వికారాబాద్ అటవీ ప్రాంతంలోని దామగుండం పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు అనేకమున్నాయి. ఒక అంచనా ప్రకారం 175 రకాల పక్షి జాతులు ఇక్కడ జీవం పోసుకుంటున్నాయి. రాష్ట్ర రాజధానికి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి అనేక మంది పక్షి ప్రేమికులు వస్తుంటారు. దుప్పులు, జింకలు, కుందేళ్లు, అడవి పందులు ఇలా అనేక రకాల జంతుజాలం కూడా ఇక్కడుంది. రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తే ఇవన్నీ అంతరించిపోతాయి. దీనిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2008 నుంచి ప్రతిపాదనలున్నాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే తొలిసారి ఇక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే పలు రాజకీయ పరిణామాలతో ఇది పక్కకెళ్లింది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ తతంగమంతా పూర్తయింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా సహకరించారు. 10 రోజుల్లోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తి చేసి భూమి అప్పగింత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో స్థానిక ప్రజలు బిత్తరపోయారు. సముద్రంలో, సముద్ర గర్భంలో ఉండే భారత రక్షణ నౌకలు, జలాంతర్గాములను పర్యవేక్షించడానికి లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఉపయోగపడుతుంది. తరంగాలను ఉపయోగించి సముద్రంలో రాకపోకలు సాగించే నౌకల గమనాన్ని పరిశీలిస్తారు. ఈ రాడార్ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలనేమీ లేదు. గతంలో ఇదే తరహా కేంద్రాన్ని కేరళలో పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. తరంగాలను పంపటమంటే రేడియేషన్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని నిపుణులంటున్నారు. దీనిపై స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎంత రేడియేషన్ ఉంటుంది, రేడియేషన్ ప్రభావం తగ్గేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది నౌకాదళ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గాని ప్రజలకు వివరించి చెప్పలేదు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ముందలెందుకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ముందలెందుకు అంటే ఆయన ఏమో ఆశిస్తుండు. ఆయన ఏమన్నా కాకోకని, ఆయన పబ్లిక్ ఏమన్నా కాకోకని కానీ ఆయన మంచిగుంటే చాలనుకుంటుండు. ఇటువంటివి మానుకునాలే. ఇటువంటివి మానుకోకుంటే మేము మా ఊరు పూడూరు గ్రామం ఒక్కటే కాదు, చుట్టుముట్టు గ్రామాలలో రౌండప్ ఈ రేడియేషన్ ఎంత ఎఫెక్ట్ అంటే ఇప్పుడు సైంటిస్టులు కానీ ఇక్కడ వచ్చిన మేధావులు కానీ చెప్పిండ్రు, ఒక పిట్టె గుడ్డు పెట్టినంత ఎఫెక్ట్ జరుగుతుందంట. అంటే మనుగడ, ఇక మానవ మనుగడ లేకుండా జరుగుతుంది. కాబట్టి ఈ రేడియేషన్, ఈ నేవీ రాడార్ ఇక్కడ వద్దు, పెట్టుకోండి. దేశ రక్షణకు మేము కూడా పాటుపడి ఉంటాము, పెట్టుకోండి. ఇక్కడ ఎడారి ప్రాంతం చాలా ఉన్నాయి. మేము ప్రజలంత తరపున కోరుకునేది ఒకటే, ఈ దేశానికి సంబంధించిన నేవీ రాడార్ను సిరిసిల్ల అడవిలో, రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, అక్కడ వేసుకోండి. కాబట్టి ఇక్కడ మాకు ఉపాధి ఉంది కాబట్టి ఈ దామగుణం ప్రాంతాల్లో ఈ నేవీని వేయొద్దని మేము కోరుతున్నాం. రాడార్ కేంద్రం వస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అబద్ధమని స్థానిక ప్రజలు చెప్తున్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారికి అక్కడ ఉద్యోగాలుంటాయని, మారుమూల ప్రాంతాలకు చెందిన తమ యువతకు ఎలా ఉద్యోగాలు లభిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా నావీ కేంద్రాల్లో పనిచేసే వారికి స్థానిక రిజర్వేషన్లు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇక్కడెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రేడియేషన్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. చెట్లు పోవడం వల్ల చాలా ప్రమాదం అవుతుంది. భవిష్యత్తులో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు కానీ పరిస్థితి వస్తుంది. ఏవి కూడా పునరుత్పత్తి జరగదు. ఈ ఉన్నకాడికి అంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పునరుత్పత్తి జరగాలంటే ఇది జరగదు. కాబట్టి దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ప్రాంతాలలో దీన్ని వ్యతిరేకిస్తే వెనకకు జరిగినారు. స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ఆయన చొరవ తీసుకొని ఆయననే చేసినట్టు వాళ్ళతో ఫోటోలు దిక్కుంటా, నేనే చేస్తున్నా, ఇక్కడంతా లోకల్లోకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉద్యోగాలు వస్తే ఇక్కడ వాళ్ళు బాగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందారంటారు. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ అంతర్గత వ్యవహారాలు. అది నేవీ వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు ఇక్కడ లోకల్లోకి ఉద్యోగాలు ఇవ్వరు. వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చుకొని ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. అది గోడ పెట్టుకొని కూడా వాళ్ళకి రానియరు మళ్ళీ. కాబట్టి ప్రమాదం ఎక్కువ ఉన్నది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పబ్లిక్ అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ అడవి నుంచి చాలామంది వివిధ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా ఇక్కడనే పశువులు, మేకలు అన్నీ ఇక్కడ అడవిలో మేపుకుంట దాని నుంచి చాలామంది ఉపాధి పొందుతారు. ప్లస్ దీని నుంచి ఎవరికి వచ్చే నష్టం తప్ప లాభం లేదు. చిన్న టవర్ల నుంచే ఎంతో రేడియేషన్ వస్తుందని అందరికి తెలిసిందే. ఈ పెద్ద పెద్ద టవర్లు వస్తాయి, దాని నుంచి రేడియేషన్ వస్తుంది. కనుక దీని నుంచి మేమంతా వ్యతిరేకిస్తున్నాం. దీనికి గురించి అన్ని విధాలుగా మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలియపడుతుంది. తమను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏమార్చారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. రాడార్ స్టేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ అబద్ధాలు చెప్పటంపై ఫైర్ అవుతున్నారు. అంతా ముందుండి నడిపించిన రామ్మోహన్ రెడ్డి అసలు రంగు ఇదేనని అసహ్యించుకుంటున్నారు. ఒకవైపు రాడార్ కు తాను వ్యతిరేకమంటూనే, మరోవైపు నేవీ అధికారులకు భూపత్రాలు అందేలా కృషి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా
రైతు జిల్లా కనుక పూర్తిగా భూముల మీద ఆధారపడి జీవిస్తారు కనుక నేవీని ఈ ప్రాంతంలో వద్దని చెప్పి మేము మా అభిప్రాయం చెప్తున్నాం. ప్రజాభిప్రాయం కూడా వద్దంటున్నారు కాబట్టి ప్రజల తరపున మేము చెప్తున్నాం. ఒకవేళ మొండి అవతారానికి ఎత్తి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్ తోటి ఎందుకు తీసుకుంటున్నదో అది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ జిల్లా ప్రకృతి అవసరమా లేదా, ఈ ప్రకృతిని మనం కాపాడదామా కాపాడొద్దా, మరి ఆ యొక్క నేవీ వలన ఈ ప్రాంతానికి లాభాలేంటి నష్టమేంటి, హీరింగ్ చేయకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టకుండా ప్రజాభిప్రాయ సేకరణలు చేయకుండా దొంగ వ్యవహారంతో 2014లో రామ్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు రాత్రి సాయంత్రం సమయంలో ఆయన ఈ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకున్నాడని భ్రమలు పెట్టి తీసుకోవడం ఏం అవసరం? ప్రజాపాలనలో ఏమన్నాడంటే నాకు నేవీ రాడర్ గురించి నాకు ఏం తెలియదు, నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకండి, మీ ఉన్న పార్టీ వాళ్ళే ఏం చేసినారు కానీ నా మీద బురద రుద్దకండి అని చెప్పిండు సార్. చెప్పిన తర్వాత మళ్ళీ మరుసటి రోజే సీఎంను కలిసి నేవీ రాడర్ కోసం చర్చించారు సార్. మూసీ నది జన్మస్థానం వికారాబాద్ అడవులు. మూసీ నది జన్మస్థానం వద్ద ఉండే అనంతగిరి వద్ద రెండు వైపులా అడవులుంటాయి. ఒకవైపు దామగుండం, మరోవైపు అనంతగిరి అడవులుంటాయి. మూసీ నదికి ఏర్పడే నీటి ఊటలు దామగుండంలో కూడా ఉన్నాయి. ఇక్కడ వేసవి కాలంలో కూడా నీటి ప్రవాహాలు కనిపిస్తుంటాయి. ఇక్కడి నీటి ఊటలు చిన్న చిన్న పాయల సమూహమే మూసీగా రూపాంతరం చెందుతుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడి చెట్లను నరికివేసి రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే నీటి ఊటలు మాయమవుతాయి. మూసీకి నీళ్లు రావటం కూడా కష్టమే అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి దామగుండం పరిసరాల్లో కూడా కోనేరుంది. అక్కడ సీజన్ తో సంబంధం లేకుండా నీళ్లుంటాయి. అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి కోనేరు వద్ద కూడా ప్రకృతి సిద్ధంగా ఉండే ఊటలు కనిపిస్తాయి. వీటి నుంచే మూసీకి నీళ్లొస్తాయి. మూసీ జన్మస్థానంలోని అడవులను నరికివేస్తే మరి మూసీ ఎలా పారుతుంది? గండిపేట వంటి జలాశయాలకు నీళ్లు ఎలా వస్తాయి? అడవులను నరకటం వల్ల కలిగే అనర్థాలు ఈ పాలకులకు పట్టటం లేదంటూ పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మూసీ, ఇసా నదులు పుట్టుకతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్న ఆ ప్రాంతం కనుమరుగయ్యే అవకాశం ఉందని అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ ప్రాజెక్టుపై బహిరంగ చర్చ పెట్టాలని అంటున్న ప్రొఫెసర్ సుబ్బారావుతో మా కరెస్పాండెంట్ గణేష్ ఫేస్ టు ఫేస్. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీకి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ ఏర్పాటు పట్ల కూడా సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడం జరుగుతుంది. పర్యావరణ ప్రేమికులు దీనిపైన కూడా తీవ్ర వ్యతిరేకతను చూపడం జరుగుతుంది. ఎందుకంటే 11 లక్షల చెట్లను కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది. అలాగే ఎన్నో చోట్ల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీసుకురావడం పట్ల కూడా పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ఆ జంతు ప్రేమికులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే అంశంపైన మాట్లాడటానికి ప్రొఫెసర్ సుబ్బారావు గారు. సార్ చెప్పండి, ఒక ప్రాజెక్టు తీసుకురావడం వల్ల దానిపైన లాభాల కంటే కూడా నష్టాలు అవన్నిటి కూడా బేరీజ్ వేసుకొని తీసుకురావాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. దీనిపైన ఏమంటారు సార్? మొట్టమొదటిగా ఏమన్నది అని అంటే, ఏ అభివృద్ధి ప్రణాళికలు తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా ప్లస్ మైనస్ మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకు వచ్చే లాభాలు ఎన్ని ఉన్నాయి, పోయే నష్టాలు ఎన్ని ఉన్నాయి. కానీ ఈ పర్యావరణ అంశము కొన్ని దశాబ్దాలు అయిపోయినది. అయినా కూడా ఏమైపోయిందంటే, ఇదేదో ఒక మొక్క పెడితే అన్ని పాపాలు పోతాయి అన్నట్టు. సౌ చువే కాకే బిల్లి హచ్కు గయ్యి అన్నట్టుగా. కానీ దీంట్లో ఏమున్నదంటే, యాక్చువల్గా నాకు ఆశ్చర్యం ఏమైందంటే 11 లక్షలు 12 లక్షలు ఎన్ని లక్షలు వాడు కొడితే నాకేముంది? ఏ మొక్క కొడుతున్నాడు? కోర్టు చెప్తలేదు, నేవల్ రాడార్ చెప్తలేదు, ప్రభుత్వం చెప్పడం లేదు. ఇక్కడ క్రీమ్ ఆఫ్ ది ప్లాంట్ స్పీసీస్ తెలంగాణలో వికారాబాద్ దామగుండం హైయెస్ట్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్న ప్రాంతం ఇది. అట్లాంటిది కేవలం చాలా అరుదైనది అన్నమాట. అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్లాంట్ స్పీసీస్లలోనే మనకి 500 పైన రికార్డ్ అయి ఉన్నాయి. ఏది ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్సు, రీసెర్చ్ స్కాలర్సు వీళ్ళందరూ కూడా పబ్లిష్ చేశారు.
ఇది వదిలేయండి. 1946లోనే ఇక్కడ ఉన్న గాలిలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక్కడ గనక మనం శానిటోరియం పెడితే టీబీకి గురి అయిన వాళ్ళు ఆటోమేటిక్గా కొంతకాలానికి ఆరోగ్యవంతులు అవుతారు అన్నది గ్రహించి ఆ రోజుల్లో నైజామే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు. మరి అంత ఇదిగా సౌత్ వెస్ట్లో ఉంటుంది. సౌత్ వెస్ట్ నుంచే మనకు గాలులు వస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం మనం. అట్లాంటిది హైదరాబాద్కి నిజంగా చాలా నా చిన్నప్పుడు అంటారు హైదరాబాద్ గండిపేట పాని అని. ఎయిర్ ప్యూరిఫికేషన్, వాటర్ ప్యూరిఫికేషన్ వికారాబాద్ దామగుండంలో ఉన్నంత ఇంకెక్కడ లేదు. అది ఎందుకు లేదు అని అంటే ఇక్కడ ఉన్న ఔషధ మొక్కల మూలంగా. మరి దానిది ఎందుకు ప్రొటెక్టెడ్ ఏరియా కింద డిక్లేర్ కావడం? రీసెర్చ్ చేసిన రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ చెప్తున్నారు ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నాయని. వీళ్ళు ఏమంటున్నారు ఇది దామగుండంలో లేవు, వికారాబాద్లో ఉన్నాయంటారు. ఇంకోటి చూడండి ఎంత ఇదిగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అంటే, వికారాబాద్ దామగుండం దే ఆర్ 2 blocks ఆఫ్ ది సేమ్ ఫారెస్ట్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఉంది. అది ఏమైంది కొన్ని వందల సంవత్సరాల కాలంలో మధ్యలో గ్రామాలు వెలిసి అగ్రికల్చర్కి మార్చుకున్నాయి. కానీ 2 అడవుల క్యారెక్టర్ ఒకటే. ఇక్కడ ఉన్నంత రేర్ ప్లాంట్ స్పీసీస్ కానీ రేర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ కానీ ఇంకొక చోట లేవు. ఎవడైనా కానీ డబ్బు ఉన్నోడు కానీ లేనోడు కానీ వాని ఆస్తి అమ్ముకుంటున్నప్పుడు వాని ఆస్తి విలువని వాల్యుయేషన్ చేసుకుంటాడు, వ్యాలిడేట్ చేస్తాడు. నా దామగుండం వికారాబాద్ ఫారెస్ట్లది కంప్లీట్ వ్యాలిడేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయో క్లైమాటిక్ కండిషన్స్ది కావాలి. దీనిది వైట్ పేపర్ పబ్లిష్ కావాలా. పబ్లిష్ అయిన తర్వాత దిస్ షుడ్ బి డిబేటెడ్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ. అంతేనే కానీ ప్రజలకి ఎవరికి ఏం చెప్పక అసలు తెలుగులో ఒక పేపర్ ఉందండి ఇప్పటిదాకా దామగుండం గురించి కానీ ఇంకోటి కానీ. నా ఏంటంటే ఒకటి హెల్త్ ఇష్యూస్, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఆర్గ్యుమెంట్ అండ్ బ్రింగింగ్ సాలిడ్ ఎవిడెన్సెస్. ఒకటి అమెరికాలోనే దీన్ని మూసేశారు చాలా చోట్ల. రెండోది ఏమున్నదంటే ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మనం చేయాల్సినవి ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అసలు తీసేసాం. అంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమంలో ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే ఏదన్నా బయటకు వస్తుందేమో. ఇది ప్రజల సొత్తు, ఇది తెలంగాణ రాష్ట్ర సొత్తు. ఈ సొత్తు తెలంగాణ ప్రజలకే చెందాలి. దీనిది పేటెంట్ హక్కులు ఎస్టాబ్లిష్ కాంది ఎటువంటి నెగోషియేషన్స్ జరగకూడదు. అన్నిటికన్నా విచిత్రము శోచనీయము ఏంటనంటే నేవల్ రాడార్ ఆఫీస్ వాళ్ళు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేసినప్పుడు ఈ అడవిలో అసలు ఏం చెట్లు లేవు, ఏమి లేవు, మన్ను లేదు, మశానం లేదు అని ఎస్టాబ్లిష్ చేసినారు. ఎట్లా చేస్తారండి? దాన్ని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు కండెమ్ చేయలేదు? దాన్ని చీఫ్ సెక్రటరీ ఎందుకు కండెమ్ చేయలేదు? అంటే అంత మీలోనే ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ హైలీ కాంప్లెక్స్ జోన్, ఈకో ఫ్రెజైల్ జోన్. ఇక్కడ రాతి వైవిధ్యం ఉంది. మీకు అటు మహారాష్ట్రలో కనబడే డక్కన్ బెసాల్ట్ ఫ్లోస్ ఉంటాయి, ఇటు గ్రానైట్ హిల్స్ ఉన్నాయి, అల్యూమినియం రిచ్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, ఇన్యూమరబుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇక్కడ భూమి పొరలలో. అందుకనే ఇక్కడ వందల కొద్ది ఊటలు ఉన్నాయి. వికారాబాద్ గుడిలో ఉన్నది కూడా ఊటనే, అది మూసీకి దారి తీస్తుందని అంటాము. అట్లాగనే దామగుండంలో ఉన్న ఊటలు ఈసాకి దారి తీస్తాయి. మూసి దామగుండంకి పై భాగం నుంచి అది ఉస్మాన్ సాగర్ వైపు వెళ్తుంది. ఈసా దామగుండం నుంచి హిమాయత్ సాగర్కి వస్తుంది. అట్లాగనే దామగుండం నుంచి మనకు భీమా రివర్, ఇంకో కృష్ణా ట్రిబ్యూటరీ పుట్టుకొస్తుంది. అది కాకుండా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిందంటే కబ్నా రివర్. అది తాండూరు వైపు ఫ్లో అవుతుంది. తాండూరు వైపు వెళ్ళే కల్వర్ట్స్ అన్నిటినీ కూడా కొట్టేసుకుంటూ పోతున్నది. మొత్తం వెహికల్స్నే అది ఫ్లడ్డింగ్ అయినది
చాలా ఉధృతమైన ఫ్లడ్స్ తీసుకొస్తుంది. ఎందుకు అని అంటే ఇది రివర్ పుట్టిన చోటు హయ్యెస్ట్ పాయింట్. ఇక్కడ ఎటువంటి గ్రౌండ్ కవర్ తీసేస్తే, చెట్లను తీసినా గడ్డిని తీసినా ఇక్కడ పెరిగినంత వరద ఉధృతం ఇంకో చోట పెరగదు. దాని గురించి ఎక్కడన్నా హైడ్రాలజికల్ స్టడీస్ ఉన్నాయా? 1,00,000 చెట్లు కొట్టేసినారు అని అంటారు. 1,00,000 చెట్లు కొట్టేసిన తర్వాత వరద ఎంత పెరుగుతుంది? అసలు ఈరోజు సిటీలో జరిగేది ఎందుకు? ఈ స్టడీస్ లేకపోవడం మూలాన్నే హైదరాబాద్ నుంచి మొదలెట్టుకుంటే బొంబాయి, చెన్నై, అటు జోషిమఠ్ దాకా కొట్టుకపోతున్నాయి. ఇంకొకటి ఏమున్నది, ఇక్కడ హైడ్రోజియలాజికల్ కండిషన్స్ మొత్తం మారిపోతాయి. ఎందుకంటే సిమెంటింగ్ వస్తుంది, మిగతా అవన్నీ అయితే చెట్లు కొట్టేస్తాము. చాలా మటుకు ఊటలు ఎండిపోతాయి. ఈ ఊటలు ఎండిపోయిన తర్వాత దీని ప్రభావం మన నది పుట్టుక పైన కూడా పడుతుంది. మరి దీని గురించి ఇదే నదిని ఉద్ధరిద్దామని మనం లండన్ పోతున్నాం, జర్మనీకి పోతున్నాం, ఇక్కడికి ఒక్క హాఫ్ డే తీసుకొని పోయి దామిగుండంలో ఈ నది ఎట్లుంది, ఆ నది ఎట్లుంది అని ఎవడన్నా స్టడీ చేస్తున్నాడా? ఎవరు చేయడం. హైడ్రోజియలాజికల్ కండిషన్స్, కగ్నా అయినది, భీమా అయినది. ఇంకొకటి అన్నిటికన్నా చాలా విచిత్రం, నేను రికార్డ్స్ చూస్తూ ఉంటే మంజీరా పుట్టుక స్థలం కూడా ఇది. మంజీరా ఇప్పటిదాకా చెప్పినవన్నీ కృష్ణా నది బేసిన్, ఇది ఒక్కటి మనకి గోదావరి బేసిన్. 2 మేజర్ రివర్స్ పుట్టిన స్థలం అయినప్పుడు, కంట్రిబ్యూట్ అవుతున్నప్పుడు దీన్ని స్పిరిచువల్గా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవునా కాదా? కేవలం నర్మదా, అమర్కంటకు, కృష్ణ, ఇది నాసిక్లో గోదావరి, నా మూసి నా నది, నా మూసి నా నది, ఈసా మూసా కలిసిన ప్రదేశం సంఘం, అది నాకు చాలా పవిత్రమైనది. దాన్ని ప్రొటెక్ట్ చేయలేము. మూసీని ఎవడో థేమ్స్ రివరు అంగ్రేజోడు చేస్తాడు అని అంటే లెట్ దెమ్ హ్యావ్ ఎ డిబేట్. నేవల్ స్టేషన్, సిగ్నల్ స్టేషన్ ఇక్కడనే ఉండాలా, ఇక్కడ లేకపోతే దానికి అసలు ఎక్కడ ప్లేసే లేదు అన్నది ఏమన్నా ఉందా? లేదు కదా. నేవల్ అఫీషియల్ రిపోర్ట్లోనే వీళ్ళకి కోలార్ గోల్డ్ ఇది అబండెంట్ మైన్స్ ఇచ్చారు కర్ణాటకలో, మన కుప్పం బెంగళూరుకి మధ్యలో వస్తుంది. అది పూర్తిగా అసలు అయిపోయిందన్నమాట. ఆ గోల్డ్ మైనింగ్ అయిపోయింది. అక్కడ చాలా ఉధృతంగా అసలు రిహాబిలిటేట్ చేయాల్సింది. ఎందుకంటే మట్టి తవ్వి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ లోపల తవ్వి పైకి మట్టి పోసి వదిలేసినారు. అది బాగుపడుతుంది కదా ఆ ప్రాంతం, రిహాబిలిటేట్ అయినట్టుంటుంది, ఒక కొత్త టౌన్షిప్ వస్తుంది. చాలా మటుకు యూరోపియన్ కంట్రీస్లో అబాండెంట్ మైన్ అంటే వదిలివేసిన మైనింగ్ ఏరియాస్లలో టౌన్షిప్స్ వచ్చినాయి, ఇది కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చినాయి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కదా మనకి. ఎందుకని అంటే మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం, ఇంకా ఏదో చాలా ల్యాండ్ ఉందని పంచుకుంటా పోతున్నాం. లేదు, తెలంగాణ రాష్ట్రం చిన్నది అయిపోయింది. భూమిని ఎంత చక్కగా వినియోగం చేసుకోవాలా అన్నది ఆలోచన చేయాలి. అంతనే కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ పెట్టకపోతే అసలు మనం నేవీయే మూసేసుకోవాల్సి వస్తుంది అన్న పరిస్థితి లేదు. లెట్ us హ్యావ్ అన్ ఓపెన్ డిబేట్ ఆన్ దిస్. ప్రజలకు తెలియాలి, ప్రభుత్వ బాధ్యత ఇది, సమాచార శాఖ బాధ్యత. దీన్ని తెలుగులో అనువదించి ఏ చెట్టు ఏ మొక్క ఎన్ని నెంబర్లలో కొట్టేస్తున్నామో దానివల్ల ఏమవుతుంది, అది ఉంటే ఎన్ని రకాల రోగాలు నయం చేయొచ్చు అన్నది కూడా సమాచారం ఇవ్వాలి. గతంలో చూసుకున్నట్టయితే మూసీకి వరదలు చాలా రావడం జరిగింది. దానివల్లనే గండిపెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు డిఫారెస్టేషన్ దీనివల్ల 1174 హెక్టార్లను తీసివేయడం వల్ల, అసలు జంగలే పోవడం వల్ల, నెక్స్ట్ పైనుంచి వచ్చే దానివల్ల వాటర్ వల్ల హైదరాబాద్ నగరం ఉనికి ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు డిసాస్టర్ రిస్క్లో ఇదే అనుకునేది. ఎందుకంటే ఏది ఒకటి మనం మొదలు పెడితే వాడు కుంటుకుంటూ నడవడం మొదలు పెడితే ఒక రోజు వస్తుంది, అని కాలే తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు కుంటుకుంటూ నడుస్తున్నాం మనం. కనుక ఈ సిస్టమ్ ఎట్లా ఉంది అని అంటే
సమగ్రమైన అధ్యయనాలు చాలా అవసరం. ఏది సిస్టమ్ కూడా ఇండిపెండెంట్గా ఉండదు. ఇప్పుడు నేను వికారాబాద్ తీసేస్తా అంటే వికారాబాద్ తీసేస్తే దామగుండం పోతుంది, దామగుండం తీసేస్తే పరిగిపోతుంది, పరిగి తీసేస్తే జీవో 111 పోతుంది. ఇవి ఒకదానిపైన ఒకటి ఆధారపడ్డాయి. సో దామగుండానికి సంబంధించి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి అక్కడ ఎట్లాంటి చెట్లు ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ చూసినప్పుడే 2000 సంవత్సరాల కింద పూర్వానికి సంబంధించిన మర్రి చెట్లు కావచ్చు, ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు అక్కడ ఉండడం జరిగింది. అట్లాంటిది దాని రిపోర్టు ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకు బహిర్గతం చేయాలి. దీనిపైన కూడా ఒక బహిరంగ చర్చను నిర్వహించాలి, ప్రజలందరి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా ప్రొఫెసర్ సుబ్బారావు గారు చెప్పడం జరుగుతుంది. వీడియో లక్ష్మణ్తో గణేష్ టీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ఇది వాళ్ళ డైలీ ఫోకస్. నమస్తే.